వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లికొండ. అందరూ ఇలా ఉన్నారు, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏంటి మీ ముందుకు వచ్చాను మళ్ళీ రెడీ అయ్యి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి థర్స్డే ఈవినింగ్ వ్లాగ్ అయితే షో చేస్తున్నాను. పాలైతే కాసేసాను సపరేట్గా, పిల్లలకి కొంచెం పల్చగా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కర్డ్కి వచ్చేసి కొంచెం చిక్కగా అయితే కాసాను. పిల్లలకి బ్రెడ్ జామ్ వేసేసి పాలు కూడా ఇచ్చేసాను నైట్ టైము. అండ్ అలానే కార్తిక్కి కొంచెం ఫీవర్ అయితే ఓకే అనిపించింది. సో రైస్ అయితే ఇంకా పెట్టలేదు. ఇప్పుడు వచ్చేసి మా వారు బట్టలు కూడా ఐరన్ చేయాలి. ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి నేను లేకపోవడం వల్ల తనే చేసుకుని వెళ్తున్నారు. సో ఇప్పుడైతే మొత్తం ఒక 15 ఉంటాయి షర్ట్స్ వచ్చేసి. సో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఈలోపు ఎగ్స్ అయితే తెప్పించాను, ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి పిల్లలిద్దరిని కూడా ఫ్రెష్ చేయించేసాను. ముందుగా ఫ్రెష్ చేయించి పాలిస్తుంటే పోసేసుకుంటున్నారు వంటి మీద, మళ్ళీ సెకండ్ టైం చేయించాల్సి వస్తుంది. కార్తిక్ స్పైడర్ మ్యాన్ అండ్ మాస్క్ కూడా ఒక చోట అయితే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎగ్ కర్రీ అయితే చాలా ఇష్టం మా ఫ్యామిలీలో అందరికీ కూడా. ఒక 4 eggs అయితే వేసేసి మేము చేసేస్తున్నాము. మీలో ఇంతమందికి ఈ కర్రీ ఇష్టమో కామెంట్ చేసేయండి అండాలని. నెక్స్ట్ వచ్చేసి కర్రీ ఉడుకుతూ ఉండగా నేను ఈలోపు టైం వేస్ట్ చేయకుండా పిల్లలిద్దరిని ఆడిపించుకుంటూ చక్కగా ఐరన్ చేసుకుంటున్నాను. సో ఫైనల్లీ షర్ట్స్ అయితే అయిపోయాయి. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను వీడియో వచ్చేసి ఐరన్ ఎలా చేసుకోవాలి సింపుల్గా అని చెప్పేసి. ఒక సిస్టర్ అయితే నన్ను క్వశ్చన్ చేశారు, అక్క బ్లౌజెస్ ఐరన్ చేయడం చూపించండి చాలాసార్లు రిక్వెస్టింగ్గా అడుగుతున్నారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా అదే వ్లాగ్ షూట్ చేస్తాను. ఇలా మీకు నచ్చిన వ్లాగ్స్ అడగడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఐరన్ చాలా సింపుల్గా నీట్గా క్విక్గా అయితే అయిపోతుంది. సో నేనైతే చాలా సింపుల్గా ఈజీగా ఇష్టంతో చేసేస్తాను. ఏ వర్క్ అయినా సరే అసలు కష్టం అనిపించదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్స్లో నీట్గా సర్ది పెడితేనే మా వారికి చాలా ఇష్టం. ఎందుకంటే మనకి ఏది కావాలితే అది ఈజీగా తీసుకుని వేసుకోవచ్చు కదా బయటికి వెళ్ళినప్పుడు అది. సో నేను 15 daysకి ఒకసారి అట్లీస్ట్ చేస్తాను. ఎప్పుడైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఎవ్రీ వీక్ అయితే చేసేస్తాను. ఎక్కువ 15 daysకి ఒకసారి అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా చేసేస్తాను. ఫైనల్లీ షర్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఫ్యాన్స్ వచ్చేసి ఫాస్ట్గా అయితే చేసేసాను. ఫైనల్లీ కబోర్డ్స్లోకి అయితే సర్ది పెట్టేశాను. ఇలా పెడితేనేనండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డోర్ తీసినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. సో అంతకుముందే పిల్లలిద్దరిని పడుకోబెట్టేశాను. నేను కూడా డిన్నర్ చేసేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ డే బొబ్బట్లు చేద్దాం, పని అవ్వదేమో అని చెప్పేసి నేను చక్కగా పూర్ణం కూడా రెడీ చేసి పెట్టేసుకుని పిండి కూడా రుబ్బేసి పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇడ్లీ అయితే వేసేసాను. నాకు వచ్చేసి దోశ అయితే వేసుకున్నాను, మా వారికి వచ్చేసి ఇడ్లీ వేసాను. సో అత్తయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళు పులిహోర అడిగారని చెప్పేసి లెమన్ పులిహోర అయితే చేసేసాను. అత్తయ్య వాళ్ళ అమ్మాయి దీపం కూడా పెట్టేసింది. మామిడి పళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు దేవుడికి పెట్టి ఇంట్లో పెద్దల ఫొటోస్ దగ్గర పెట్టే తినాలి కదా. సో అక్కడైతే అత్తయ్య మామయ్య దగ్గర అయితే పెట్టేశారు. మా వారు నేను కూడా తినేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా వారు తీసుకురావడంతో నేను నానమ్మ తాతయ్య ఫోటో దగ్గర కూడా పెట్టేశాను. అండ్ పిల్లలు అయితే ముగ్గు అస్సలు ఉంచలేదండి, పెట్టిన ఒక 5 minutes కూడా. ఫైనల్లీ బయట దీపం కూడా అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చేసాను. అంకుల్ పనసకాయ కట్ చేశారు. ఈలోపు అనుకోకుండా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా చెల్లెలు ఇద్దరు కూడా ఎంత చక్కగా సామానం ఆట ఆడుకుంటున్నారు. చిన్నప్పుడు మా డేస్ అన్నీ గుర్తొచ్చాయండి. మేము కూడా ఇలానే చిన్న గిన్నెలతో ఆడుకునే వాళ్ళం, షాప్ అది పెట్టుకునే వాళ్ళం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కార్తిక్ కోసం వచ్చేసి బార్లీ అయితే కాసానండి. సో కొంచెం ఎండ ఈరోజు ఎక్కువ ఉందని చెప్పేసి బార్లీ కూడా కాచి పక్కన పెట్టేశాను. సో ఎన్ని పనస గింజలు వచ్చాయో చూడండి. ఇవి ఉడకబెట్టుకుని తింటే చాలా టేస్ట్ ఉంటాయి. అండ్ కార్తిక్ వచ్చేసి మళ్ళీ బ్రెడ్ అండ్ జామ్ అయితే ఇమ్మని ఏడుస్తున్నాడు. సో వాడికి అది ఇచ్చేసిన తర్వాత నేను మజ్జిగ పులుసు కూడా తాలింపు పెట్టేశాను. దానికి కాంబినేషన్ వచ్చేసి పొటాటో కర్రీ. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేసేయండి. యాక్చువల్లీ మార్నింగ్ పులిహోర చేశాను కదా, కొంచెం ఉంది కదా అని చెప్పేసి నేను పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. కొంచెం పులిహోర పొటాటో కర్రీ అయితే తిందామని చెప్పి. అండ్ పాప కూడా చాలా చక్కగా అయితే పడుకుందండి. ఈ మధ్యలో ఉయ్యాలో వేస్తుంటే ఒక 1 or 2 hours అలా పడుకుంటుంది. కార్తిక్ కోసం వచ్చేసి ఈరోజు డిఫరెంట్గా క్లే కింద ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కొంచెం ఫుడ్ కలర్ అయితే మైదాలో యాడ్ చేసి వాడికి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. ఇంకా వాడు ఆనందం అంతా ఇంత కాదండి, గంతులు అయితే వేసేసి చైర్ తీసుకుని వచ్చేసి మమ్మీ నేను వీడియో తీస్తానని చెప్పేసి వాడే వీడియో షూట్ చేస్తున్నాడు. సో నేనైతే ఇక్కడ కలుపుతూ ఉన్నాను, వాడికి వచ్చినట్టు వీడియో షూట్ చేస్తున్నాడు. బట్ చాలా బాగా షూట్ చేశాడు. అండ్ అలానే
వాడి కోసం చాలా ఇష్టమైన బొబ్బట్లు ప్రిపేర్ చేద్దాం అనుకుని పూర్ణం కూడా రెడీ చేశాను. బట్ అనుకోకుండా ఈరోజు బయటికి వెళ్దాం అనుకుని అప్పటికప్పుడు అనుకున్నాము. సో లంచ్ చేసేసిన తర్వాత వెంటనే బయలుదేరిపోయాము. ఎక్కడికి ఏంటనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అర్థమైపోతుంది. ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ కూడా తీసుకున్నాము, అవి ఏంటనేది లాస్ట్లో చూపిస్తాను. పాప కోసం అని చెప్పేసి ఆన్లైన్లో బ్యాగ్ అండ్ వాటర్ బాటిల్ అయితే ఆర్డర్ చేశాను. అది విప్పమని చాలా అంటే చాలా ఏడుస్తుంది. సో ఫైనల్లీ ఎలాగోలాగా అయితే తీసేసాను. చాలా బాగుందండి. బ్యాగ్ వచ్చేసి దానికి వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. సో కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. చాలా హ్యాపీగా ఫీల్ అయింది వాళ్ళకి వచ్చేసి. అండ్ అలానే బ్యాగ్ తగిలించుకోవడం చూసి నేను కూడా ఒకటి బుక్ చేశాను. బాగుంది కదా అని చెప్పేసి ఎంత చక్కగా చూసుకుంటుందో చూడండి. ఫైనల్లీ తన కళ్ళల్లో హ్యాపీనెస్ చూసారు కదా. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆల్రెడీ వాటర్ బాటిల్ చింపడానికి ట్రై చేస్తుంది, బట్ రావట్లేదు అది వచ్చేసి. అండ్ అలానే నిన్న నైట్ నుంచి ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను. చాలామంది అడుగుతున్నారు ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అయితే షూట్ చేయక్క అని చెప్పేసి. సో ఈరోజు ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. కంటిన్యూస్గా నేను నిన్న ఈవినింగ్ నుంచి ఏమైతే వర్క్స్ చేశానో పడుకునే వరకు, అండ్ అలానే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏమైతే వర్క్స్ చేశానో ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, బట్ చాలామంది ఇవే ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. అండ్ ఎనీవేస్ ఇప్పుడైతే చలో కాకినాడ ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. మా వారు అండ్ అలానే కార్తిక్ వచ్చేసి బైక్ తీసుకుని కొంచెం బయటకు అయితే వెళ్ళారు పెట్రోల్ కొట్టించుకోవడానికి. అది కూడా సపరేట్గా వెళ్ళాలి వాళ్ళు, మాతో వెళ్తే కుదరదు మళ్ళీని. సో ఇప్పుడైతే స్టార్ట్ అవబోతున్నాం. టైం వచ్చేసి 3 అయితే అవుతుంది. ఇప్పుడు వెళ్తే మళ్ళీ రిటర్న్ ఇంటికి ఎప్పుడు వస్తామో తెలీదు. సో ఇదండి. అండ్ బ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే చివరిలో ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ ఇచ్చేసి ఇద్దరికో ముగ్గురికో షేర్ చేసేసి కామెంట్ చేసేయండి. పాప అయితే చాలా క్యూట్గా ఆడుతుంది. సో బ్యాగ్ తీసామని ఏడుస్తుంది. చాలా బాగుంది కదా తనకి బ్యాగ్ వచ్చేసి. అలాగా వాటర్ బాటిల్ అయితే తీసేసుకుంది. వాటర్ బాటిల్ అయితే మెల్లో వేసేసాను. అలానే నిన్న నేను డైలీ వేర్ టాప్స్ అయితే ఆర్డర్ చేశాను. సో అవి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను మీతో. చాలా అంటే చాలా బాగున్నాయి టాప్స్ వచ్చేసి. తక్కువ కాస్ట్ కూడా. మీషోలో ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. సో నేను షేర్ చేస్తాను. ఫస్ట్ పాప అయితే వాళ్ళ తాతగారు వాళ్ళకి చూపిస్తుందంట. పద అని చెప్పేసి నన్ను తీసుకుని వెళ్తుంది. ఫైనల్లీ మామిడికాయలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. స్మెల్ కూడా చాలా బాగుంది. మొన్న తాండ్ర తిన్నప్పుడు ఫీల్ అయ్యాను, అయ్యో ఇంకా తినలేదు మేము అని చెప్పేసి. ఐఎమ్ సో వెరీ ఎక్సైటెడ్ టు ఈట్. ఫస్ట్ టైం తింటున్నాను. ముందు పెద్దలకు పెట్టిన తర్వాత దేవుడికి పెట్టిన తర్వాత మనం తినాలి కదా. మీలో ఎంతమందికి తెలుసో ఇలా కామెంట్ చేసేయండి. మీలో ఎంతమంది ఇప్పటికి వచ్చి ఎక్కడి నుంచి తీసుకుని తిన్నారో కూడా కామెంట్ చేయండి. నాకైతే మా వారు తీసుకొచ్చారు, చాలా ఇష్టం అని చెప్పేసి. చూద్దాం ఎలా ఉంటాయో టేస్ట్ వచ్చేసి. నిజంగా సూపర్ టేస్ట్ ఉన్నాయి తెలుసా. ఏదైనా సరే ఎంత కాస్ట్ అయినా మనకి నచ్చితే కనుక ఖచ్చితంగా కొనుక్కొని తినేయాలండి. సో నా ఫీలింగ్ అయితే అది. మీరేమంటారో కామెంట్ చేయండి. మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. సో పరక వచ్చేసి 600 500 అలా చెప్పారు. సో నేను 400కి అట్లా అడిగాను. బట్ అనుకోకుండా 500కి 1 రూపీ కూడా తగ్గించిన అన్నారు. కాకినాడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేసరికి నలిగిపోతాయని చెప్పేసి పాడైపోతాయని నేను ఇంకా ఇక్కడే తీసుకుందామని చెప్పేసి వచ్చేసాను. బట్ ఫైనల్లీ ఎనీవేస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి మా వారు చాలా దూరం నుంచి తీసుకొచ్చారు నా కోసం అని చెప్పేసి. మీరు తిన్నారా లేదో కామెంట్ చేసేయండి. అండ్ చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ప్లేట్ మొత్తం ఇప్పుడు ఖాళీ చేసేయాలి. మా ఇంట్లో అందరూ కూడా మామిడి పళ్ళు చాలా ఇష్టంగా తింటాము. అది కూడా కర్డ్ రైస్లో కానీ రైస్ అయిన తర్వాత కానీ.
ఫైనల్లీ కాకినాడ అయితే వచ్చేసాము. చిన్న పని ఉందని చెప్పేసి అన్నాను కదా, ఇదేనండి షాపింగ్. చెల్లి బర్త్డే ఉంది కదా అని చెప్పేసి షాపింగ్కి అయితే వచ్చాము. బట్ చాలా చోట్ల చూసాము, ఇక్కడ నచ్చలేదు. ఒక 2-3 షాప్స్ అయితే చూసాము, నాకు అంతగా అనిపించలేదు. బట్ లోపలికైతే వెళ్ళలేదు, బయట నుంచే వచ్చేసాము. ఫైనల్లీ ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చాను. నేను ఎప్పుడు వెళ్ళినా కాకినాడ ఇక్కడ తీసుకుంటాను డ్రెస్సెస్, అవి కూడా పార్టీ వేర్స్ అవన్నీ కూడా ఉంటాయి, టాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అందుకని చెప్పేసి అక్కడ అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను. డ్రెస్సెస్ చూద్దామని చెప్పేసి వెళ్ళిన దాన్ని నేను ఫ్రాక్స్ అయితే చూపించమని అడిగాను. ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ సో డ్రెస్ అయితే తీసుకున్నాను. తనకి ఏ డ్రెస్ తీసుకున్నానో ఏ కలర్ తీసుకున్నాను కూడా లాస్ట్లో చూపించేస్తాను. కంటిన్యూ ద వ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వకండి. అండ్ అలానే తనకి చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. తనకి ఎంతో ఇష్టమైన గోల్డ్ కూడా తీసుకున్నాను. అండ్ బయట డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. సో సేమ్ ఎందుకు అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు, కానీ డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి, చూసేయండి. సో ఆల్రెడీ తనకి బ్రాస్లెట్ అయితే ఉంది, బట్ చైన్ తీసుకుందామని వెళ్ళాము. బట్ చైన్స్ వెయిట్ ఎక్కువైపోతున్నాయని చెప్పేసి నేను బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను. అది కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం మంచిది కదా. అది అయిపోయిన తర్వాత మా వారు ఈట్ స్ట్రీట్ ఫుడ్కి అయితే తీసుకొచ్చారు. సో టైం కూడా కలిసి వచ్చేసింది. మేము స్టార్ట్ అయ్యేసరికి ఇంటి దగ్గర నుంచి 4:30 అయితే అయిపోయింది. సో క్లాత్ షాప్ దగ్గర ఒక 1/2 అవర్, గోల్డ్ షాప్లో ఒక 1/2 అవర్ అయితే పట్టింది. తర్వాత వచ్చేసి 6:30కి మేము ఇక్కడ ఈట్ స్ట్రీట్ ఫుడ్కి అయితే వచ్చేసాము. BBQ దగ్గర ఎప్పుడు ఇక్కడ వచ్చిన ఇది టేస్ట్ చేయకుండా అయితే అసలు వెళ్ళాము. కాంబో ఇస్తారు ఇక్కడ 170 రూపీస్, వింగ్స్ అండ్ అలానే 2 లెగ్ పీసెస్ ఇస్తారు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి 1 పీస్ ఎక్స్ట్రా కూడా వేశారు. అండ్ అలానే చీక్స్ కూడా తీసుకున్నాము. అండ్ అలానే చిల్లీ చికెన్ అడిగాము. సో కొంచెం టైం పడుతుంది అన్నారని చెప్పేసి ఇక్కడ నాకు ఒక చిన్న ప్రమోషన్ కూడా చేయమని అడిగారు. యూట్యూబరా మేడం, మీరు కొంచెం నా షాప్ని ఇంకా పాపులారిటీ చేసే అవకాశం ఉందా? ఆల్రెడీ కొంచెం ఉంది, బట్ షాప్ అయితే ఎక్స్చేంజ్ చేయడం వల్ల మొత్తం పోయింది అని చెప్పేసి అన్నారు. హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ తనంతట తనే అడిగారు. సో కుదిరినప్పుడు ఖచ్చితంగా వచ్చి చెప్తాను అండి, ఆల్రెడీ ఈ వీడియోలో కూడా నేను చెప్తాను అని చెప్పేసి చెప్పాను. సో మనం ఈట్ స్ట్రీట్ ఫుడ్ ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లోనే ఒక 2-3 షాప్స్ దాటిన తర్వాత ఉంటుంది. ఇక్కడ ఆర్డర్ అయితే ఇచ్చాము. కార్తీక్ వచ్చేసి తింటున్నాడు. నేను మా వారు అలానే ఎత్తుకుంటూ ఉన్నారు నేను తినే వరకు కూడా, మా పాపని, చాలా ఓపిక. సో ఫైనల్లీ కార్తీక్ అయితే చిన్న జోక్ చేశాడు. సో ఈరోజు వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి చాలా జోక్స్ చేస్తున్నారు నా మీద. ప్లేట్ మొత్తం నాకే కావాలి మమ్మీ, నాకు చాలా ఆకలి అవుతుంది అని చెప్పేసి అన్నాడు. నిజంగా వాడు ఒక్క పీస్ కూడా తినలేకపోయాడు ఫైనల్లీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. నిజంగా చాలా స్పైసీగా ఉంది. ఇంతకు ముందు వచ్చిన దానికన్నా టేస్ట్ రెండింతలు ఎక్కువగా ఉంది. సో కొంచెం లెమన్ పెట్టుకొని ఆనియన్ నంచుకుని తింటే టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. లేట్ చేయకుండా మీరు కూడా దగ్గరలో ఉంటే వెళ్ళి టేస్ట్ చేసేయండి. అండ్ అస్సలు ఖాళీ లేదండి, ఎందుకంటే హాలిడేస్ కదా, అది కూడా సమ్మర్. ఇంకా మొత్తం ఈవినింగ్ అయితే మొత్తం అందరూ బయటే ఉంటారు కాబట్టి సో మేము అక్కడ తీసేసుకుని ఇంకా చూసుకుంటూ వస్తున్నాము. మా వారు ఒక చిన్న జోక్ చేశారు, చాలా ఫాస్ట్గా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసావు, బట్ ఇంకా టైం ఉంది కదా వెళ్ళడానికి అని చెప్పేసి ఇంకా తినమని అడిగారు. బట్ కడుపు అయితే చాలా హెవీ అయిపోయింది. పానీపూరి కూడా తిన్నాను, బట్ అనుకోకుండా షూట్ చేయలేకపోయాను. ఇక్కడ మా వారికి ఎంతో ఇష్టమైన రాగి ముద్ద అండ్ అలానే నాటుకోడి పులుసు కూడా తీసుకున్నాము. అక్కడే తిందాం అనుకున్నాము. పాప అయితే వాళ్ళ డాడీని అస్సలు వదలట్లేదు అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత తిందామని చెప్పేసి ఫుల్ అయితే పార్సిల్ చేపించాము. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. మేము షాపింగ్ ఏమేమి చేసామో కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ అలానే అక్కడ ఈట్ స్ట్రీట్ ఫుడ్ కూడా వెళ్ళాము. నాకు అక్కడ మంచి ఆపర్చునిటీ కూడా వచ్చింది ఒక ప్రమోషన్ చేయమని, సో మీతో కూడా షేర్ చేస్తాను. రాగి సంగటి అండ్ అలానే నాటుకోడి పులుసు ఫుల్ పార్సిల్ అయితే తెచ్చుకున్నాము. అండ్ అలానే చికెన్ వింగ్స్ కూడా తీసుకొచ్చాము. సో చూద్దాం, వచ్చేయండి నాతో పాటు. సో సూపర్ ఎంజాయ్ చేసాము ఈరోజు అయితే. సో కొంచెం లేట్ అవుతుంది ఈ వీడియో.
సో మేము వచ్చేసి రాజ్ జ్యువెలరీ మాల్లో తీసుకొచ్చాము. కాకినాడ మెయిన్ రోడ్లోనే ఉంటుంది, మార్కెట్ రోడ్డు. చాలా బాగుంది జ్యువెలరీ వచ్చేసి. చాలా ఫస్ట్ టైం నేను మాల్కి అయితే వెళ్ళి షాప్ చేయడం. చెల్లి కోసం అని చెప్పేసి బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను, ఏదో మా చిన్న గిఫ్ట్. అండ్ వింగ్స్ కూడా తీసుకొచ్చిన ప్లేట్లో వేసి ఇవ్వగానే పాప చూసారా, తను ఎంత కంగారు పడిపోతుంది. ఆ కాలు మీద కాలేసుకోవడం మాత్రం అస్సలు మాందో. ఫస్ట్ అయితే ఆనియన్ తింటుంది. సో అక్కడ మేము తినడం చూసి తను సేమ్ లెమన్ పెట్టుకుని ఆనియన్ తింటుంది. సో ఫైనల్లీ టేస్ట్ అయితే ఎలా ఉందో చూసేయాలి. కలర్ అయితే చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా మంచిగా అయితే వస్తుంది. చిల్లీస్ కూడా వేశారు. నేను మా వారిని అడిగాను, ఎందుకు ఇలా చిల్లీస్ అంటే అటు సైడ్ వాళ్ళు ఇలానే తింటారు, ఎక్కువ నెల్లూరు వాళ్ళు, చిత్తూరు అటు సైడ్ ఎక్కువ తింటారు అని చెప్పేసి మా వారు చెప్పారు. చాలా వీడియోస్లో కూడా చూశాను. అండ్ అలానే ఈసారి ఖచ్చితంగా ట్రై చేయాలనిపించింది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. మీరు కూడా కాకినాడ ఈట్ స్ట్రీట్ ఫుడ్లో తీసుకుని తినండి, ఒకసారి మీకు కూడా తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 10 అయితే అయిపోయింది. మేము తినేసి పడుకునేసరికి ఈలోపు డాడీ అయితే వచ్చారు. ఎర్లీ మార్నింగే వెజిటేబుల్స్ సర్ది పెట్టడం అవ్వదని చెప్పేసి నైటే కూర్చుని వెజిటేబుల్స్ అయితే కవర్స్లో ప్యాక్ చేసేసి, టమాటోస్ అవి ఒక బౌల్లో వేసేసి, సో వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, అరటికాయలు ఇవన్నీ కూడా కవర్స్లో వేసి పెట్టేశాను. వచ్చేటప్పుడు కార్తీక్ కోసం అని చెప్పేసి కిసాన్ జామ్ తీసుకున్నాను. అండ్ అలానే మల్లెపూలు కూడా తీసుకున్నాను. ఇంటి దగ్గర మాల కట్టుకుందామని చెప్పేసి కూల్ కేక్ కూడా తెచ్చుకున్నాను. మార్నింగ్ వేసిన టిఫిన్ అయితే ఇడ్లీ మిగిలింది, కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను. పాలు కూడా కాసేసి గ్యాస్ స్టవ్ అది నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. డాడీ నాకు ఎంతో ఇష్టమైన మజా అండ్ థమ్స్ అప్ కూడా తీసుకొచ్చారు. ఫైనల్లీ వ్లాగ్ అయితే చూసేసారు కదా, ఇదండి వే ఆఫ్ డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్. అండ్ అలానే ఈరోజు ఫ్రైడే, ఈ వీడియో వచ్చేసి సండే అయితే అప్లోడ్ చేస్తాను. సో అప్పటి వరకు ప్లీజ్ వాచ్ ఇట్ అవర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో